వెల్కమ్ టు ఎస్వి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అభివృద్ధి కార్యక్రమాల వివరాలు, ప్రభుత్వ పథకాల సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాలని రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజు ఠాకూర్. పాఠ్య పుస్తకాలు అమ్మితే ప్రత్యక్ష పోరాటాలకు దిగుదాం, విద్యార్థి యువజన సంఘాల హెచ్చరిక. కాంగ్రెస్ ప్రభుత్వంలో సింగరేణి సంస్థను నిర్వీర్యం కుట్రలు చేస్తున్నారని టీబీజీకేఎస్ అధ్యక్షులు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. అభివృద్ధి కార్యక్రమాల వివరాలు, ప్రభుత్వ పథకాల సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాలని రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజు ఠాకూర్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గురువారం డివిజన్లకు సంబంధించి క్లస్టర్ స్థాయి వార్డు సభను నగర మేయర్ మహంకాళి స్వామి అధ్యక్షతన సిఎస్పి కాలనీలోని ఆర్సీఓ ఏ క్లబ్లో నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాజు ఠాకూర్ మక్కన్ సింగ్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రామగుండం నగరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో మార్పు ప్రస్ఫుటంగా గోచరిస్తున్న విషయం గమనించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరికని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, 2 టౌన్ సిఐ ప్రసాదరావు, పలువురు కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి, టీపీఎస్ నవీన్, ఆర్ఓ ఆంజనేయులు, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, మెప్మా టీఎంసీ మౌనిక, సిబ్బంది, ఆర్పీలు, స్వశక్తి మహిళలు, ఆయా వార్డుల ప్రజలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో మున్సిపల్ కార్పొరేషన్తో కలిసి పనిచేస్తున్నటువంటి బాధ్యతలు ఇటువైపు ప్రజాప్రతినిధులు మర్చిపోవాలి. మనం అందరం కలిసి పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ వస్తే ఎవరి పాలైందో ఒక్కసారి ఆ గడిలను మొదలుకొట్టడానికి 10 సంవత్సరాల సమయం నుంచి మళ్ళా మీరు ఓటు ద్వారా మీ ప్రజాస్వామ్య తెలంగాణ తెచ్చుకున్నారు. మీ ప్రభుత్వం వచ్చింది. ముఖ్యమంత్రిగా 10 లక్షల అప్పు చేసిపోయిన ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా పనిచేసుకుంటూ ముందుకు పోతాం. నంబర్ 1 రాష్ట్రంగా చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు మీ అందరికీ కూడా ఏ ఒక్కరికి జీతం నెల నెల పడే విధంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా అర్థమిస్తూ 86,000 కోట్లు జీతాన్ని ఇచ్చిస్తాం. చాలా సంతోషంగా ఉంది. దయచేసి ప్రోగ్రాంలో భాగంగా ఫస్ట్ ఇంతకుముందు ఇరిగేషన్ చెప్పారు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అందరూ చెప్పారు. ఈ ప్రోగ్రాం కలెక్టర్ గారు మీటింగ్ తర్వాత కూడా ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల లోపల అవగాహన కల్పించడం. అవగాహన దేని మీద కల్పించాలి అంటే ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం 99 రోజుల కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ 99 రోజులలో ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించడమే కాకుండా మీకు కావాల్సిన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 10 రోజులకు ఒక ప్రోగ్రాం ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లతో కలిపి అన్ని డిపార్ట్మెంట్ల వారీగా కార్యక్రమాలు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 60 డివిజన్లకు సంబంధించి 4 రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గోపు ఐలయ్య యాదవ్ మంగళవారం రాత్రి గుండెపోటుతో కలకత్తాలో మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. తన సొంత పనులపై కలకత్తా వెళ్లగా అక్కడ గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు తెలిపారు. సుమారు 4 దశాబ్దాల పాటు రామగుండం రాజకీయాల్లో కొనసాగుతున్న గోపు ఐలయ్య యాదవ్ మృతి రామగుండం నియోజకవర్గంలో విషాదం నెలకొంది. రాష్ట్రంలోనే మంచి కాంట్రాక్టర్గా గుర్తింపు పొందిన గోపు ఐలయ్య యాదవ్ రాజకీయాల్లో నిస్వార్థంగా ప్రజాసేవ అందిస్తూ స్థానిక ప్రజల గుర్తింపు పొందారు. మొదట బీఎస్పీ పార్టీలో చేరి రాజకీయాలలో ప్రవేశించారు. పలువురు రాజకీయ పార్టీల నాయకులు, కాంట్రాక్టర్లు, గౌతమి నగర్ కాలనీ వాసులు ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ ఎదుట కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చేపట్టారు. మెడికల్ టెస్టులు, పోలీస్ వెరిఫికేషన్ల పేర కార్మికులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని నిరసన తెలిపారు. 30-40 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ల, బీపీ, షుగర్ టెస్టుల పేర యాజమాన్యం వేధింపులకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు సంబంధించిన ఈఎస్ఐ ఆసుపత్రిలో కాకుండా ఎన్టీపీసీ సంస్థకు చెందిన ధన్వంతరి ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించడం సరికాదన్నారు. ఇంకా ఈ కార్యక్రమాలలో చేపడతామని కార్మిక నేత కౌశిక్ హరి మరియు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు చిలక శంకర్, నాంసాని శంకర్, గిట్ల లక్ష్మారెడ్డి, భూమల్ల చందర్, ఇజ్జగిరి భూమయ్య ఎన్టీపీసీ యాజమాన్యాన్ని హెచ్చరించారు. మీరు కరెక్ట్, మీకు ఈయన కేసులు లేనట్టు అట్లయితే మీరు ప్రూవ్ చేసాం. మేమేం చెప్పినాం, మా డాక్యుమెంట్స్ మొత్తం అక్కడ ఉన్నాయి, మొత్తం టోటల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయి. ఎంప్లాయీస్కి ఎట్లా అవుతున్నాయో ఇంకా అదనంగా ఉన్నాయి. మన బండి వాళ్ళకు బండికి లేనే లేదు, మనకు బండి కూడా పేపర్లు కూడా ఉన్నాయి. ఈ రకంగా మేము ఉన్నాయని చెప్పడం జరిగింది. అట్లాగే మన మెడికల్ కూడా మాకు సంబంధం లేదు. మీ ఎన్టీపీసీ మాకు ఈఎస్ఐ ఉంది, ఈఎస్ఐకి మేము డబ్బులు పే చేస్తాను, మేనేజ్మెంట్ పే చేస్తాను, మేము పే చేస్తాను. కాబట్టి వీటిని కూడా మేము రద్దు చేయాలని, 2 అంశాలు రద్దు చేయాలనే దాని మీద పోరాటం జరుగుతుంది. అట్లాగే దాంతో పాటు ఏదైతే పెండింగ్లు ఉన్న అటువంటి ప్రమోషన్ పాలసీని కూడా ఈ రోజు వరకు ఇంప్లిమెంట్ చేయలేదనేది శివశంకర్ చెప్పిండు, అది కూడా ఉంది. కాబట్టి వీటన్నిటి మీద మన అరణ్య గారు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో పుస్తకాల పేరుతో తల్లిదండ్రులకు మానసిక ఇబ్బందులకు గురిచేస్తూ ఆర్థిక దోపిడీ చేస్తే ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని విద్యార్థి యువజన సంఘాలు హెచ్చరించాయి. ఈ సందర్భంగా విద్యార్థి యువజన సంఘాల నాయకులు బి దుర్గాప్రసాద్, కె సాగర్, బి ప్రసన్న, బి వంశీకృష్ణ మాట్లాడుతూ ఇంకా ఈ కార్యక్రమంలో ఈ సందర్భంగా విద్యార్థి యువజన సంఘాల నాయకులు బి దుర్గాప్రసాద్, కె సాగర్, బి ప్రసన్న, బి వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా సప్తగిరి కాలనీలో ఒక ఇంట్లో ఎటువంటి అనుమతులు లేకుండా పుస్తకాలు, ఒక స్కూల్కు సంబంధించిన పుస్తకాలు, శ్రీ చైతన్య స్కూలు సప్తగిరి కాలనీ బుక్కులు ఒక ఇంట్లో పెట్టి అమ్మడం జరుగుతూ ఉన్నది. విద్యార్థి యువజన సంఘాలుగా ఈరోజు ఆ ప్రాంతానికి వెళ్ళి సంబంధిత ఎంఈఓ అధికారికి సమాచారం ఇవ్వడం ద్వారా వారి యొక్క సంబంధిత సిఆర్పీలను పంపి ఆ ఏవైతే అక్రమంగా నిల్వ ఉంచిన పాఠ్య పుస్తకాలు ఉన్నాయో ఆ గదిని వారు ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఈరోజు పారిశ్రామిక ప్రాంతంలో విద్యార్థి యువజన సంఘాలుగా కార్పొరేట్ పాఠశాలలను మేము హెచ్చరిస్తూ ఉన్నాము. మీరు నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ పాఠ్య పుస్తకాలు అమ్మినా కానీ ఖచ్చితంగా వాటిని సంబంధిత అధికారుల సమక్షంలో మేము సీజ్ చేయించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం 1వ తరగతి నుండి 6వ తరగతి వరకు కూడా ప్రభుత్వచే ముద్రించిన పాఠ్య పుస్తకాలను మాత్రమే విద్యార్థులకు అందజేయాలి తప్ప మీ అయితే వ్యక్తిగతంగా పాఠశాలలు ముద్రించి అధిక రేట్లకు అమ్ముకుంటూ తల్లిదండ్రులను ఆర్థిక దోపిడీ ఏవైతే చేస్తున్నారో అదంతా కూడా పూర్తిగా నిబంధనలకు విరుద్ధము. కాబట్టి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు మేము ఎల్లవేళలా కూడా అండదండగా ఉంటాము విద్యార్థి యువజన సంఘాలుగా. కాబట్టి ఎక్కడ ఏ పాఠశాల అయినా బుక్కులు అమ్మితే మాత్రం ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునేంత వరకు కూడా విద్యార్థి యువజన సంఘాలుగా మేము పోరాటాలు చేస్తూ ఉంటామని ఈ సందర్భంగా అన్ని విద్యా సంస్థలను హెచ్చరిస్తూ ఉన్నాం. గోదావరికని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ సింగరేణిలో విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో యాజమాన్యం కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, నైని బొగ్గు బ్లాక్ ఓవర్ బర్డెన్ కాంట్రాక్టులు తమ అనుమాయుకులకు ఇప్పించుకోవటం కోసమే ప్రభుత్వ సైట్ విజిట్ సర్టిఫికేట్ను తీసుకువచ్చారని విమర్శించారు. సింగరేణి సంస్థకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా తమ జేబు సంస్థగా మార్చుకుందని అన్నారు. అడ్డగోలు టెండర్లు వేస్తూ భారీ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థలో జరుగుతున్నటువంటి అనేక అవినీతి కుంభకోణాలకు వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పోరాడుతున్నటువంటి క్రమంలో దీన్ని మరింత విస్తృతంగా కార్మిక లోకానికి అదేవిధంగా ప్రజలలోకి తీసుకుపోవడం కోసం ఒక గొప్ప ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణి సంస్థను
దాదాపుగా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం ఘోరంగా జరుగుతూ ఉన్నది. అనేక కుంభకోణాలు, అనేక అవినీతి ఆరోపణలు, అదేవిధంగా సింగరేణి సంస్థను ఒక జేబు సంస్థలాగా, ఏటీఎం లాగా ఈ ప్రభుత్వం వాడుతూ ఉన్నది. ఒకవైపేమో వేలాది కోట్ల రూపాయల డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్నప్పటికీ కూడా వాటిని రిలీజ్ చేయకుండా గతంలో మిగులు బడ్జెట్ అంటే ఓడి దాదాపు 3-4 వేల కోట్ల ఓడి ఉన్నటువంటి సింగరేణి సంస్థ ఈరోజు ఓడి తీసుకొచ్చి కార్మికులకు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితికి నెట్టబడ్డది. సింగరేణి బచావో, సింగరేణి పరిరక్షణ కోసము తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యాచరణ తీసుకున్నటువంటి నేపథ్యంలో బొగ్గుగని కార్మిక సంఘం ప్రతినిధులు ప్రతి బాయి మీద, ప్రతి గులాయి మీద కార్మికుల బాధలను, ఇబ్బందులను పరిష్కారం చేయడం కోసం పోరాటాలు సల్పుతున్నటువంటి యొక్క సందర్భంగా గౌరవనీయులు భారత రాష్ట్ర సమితి అసెంబ్లీ మన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారు తన్నీరు హరీష్ రావు గారు 7వ తారీఖు నాడు గోదావరి కనికి ఈ యొక్క పరిరక్షణ సదస్సుకు వస్తున్నటువంటి సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సంఘటిత, అసంఘటిత సకల రంగాలలో పనిచేసేటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఈ యొక్క కాంగ్రెస్ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించడం కోసం సదస్సుకు రక్షణ కోసం, కార్మిక హక్కుల రక్షణ కోసం, సాధన కోసం తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న సంగతి కార్మిక వర్గానికి మీ అందరికీ కూడా తెలిసిందే. ఇవాళ 2014 నుండి బీఆర్ఎస్ పార్టీ గౌరవ పెద్దలు శ్రీ కేసీఆర్ గారి నేతృత్వంలో సింగరేణి సంస్థ పరిరక్షణకు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారో మీ అందరికీ తెలిసిందే. ఇవాళ కొత్తగా డిపెండెంట్ ఉద్యోగాలను ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దు చేస్తే దాన్ని ఏ రకంగా సారు మనకు కార్మిక నియామక మీద ఇచ్చి 20,000 మందికి కొత్త ఉద్యోగులని సంస్థలో కలకలే విధంగా చేసిన విషయం తెలిసిందే. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణి సంస్థను ఉంచడానికి ఏ రకమైన ప్రయత్నాలు చేస్తుందో వాటికి అన్నింటికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి పోరాటాలను మీరు అందరూ గుర్తించాలని, ఆ వెలుగులో జరుగుతున్నటువంటి వాటిని ఆ రాష్ట్రంలో, దేశంలో బీఆర్ఎస్ పార్టీ నిలబడి కొట్లాడుతున్న తీరును వివరించడానికి గౌరవ పెద్దలు టీపీజీకేఎస్ గౌరవ అధ్యక్షులు మరియు మాజీ మంత్రివర్యులు శ్రీ కొప్పులీశ్వరన్న గారు వచ్చారు. వారికి సాధారణంగా స్వాగతం. అదేవిధంగా మన మాజీ శాసనసభ్యులు గోదావరికని కూరగాయల మార్కెట్లో పనిచేస్తున్న హమాలీలకు కూలీ రేట్లు పెంచాలని గత కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్న కరీంనగర్ జిల్లా హమాలీ వర్కర్స్ యూనియన్ ప్రయత్నాలు ఫలితాన్నిచ్చాయి. ఇక జిల్లా లేబర్ కమిషనర్ సమక్షంలో హోల్సేల్ వ్యాపారులతో పలుమార్లు జరిపిన చర్చల నేపథ్యంలో దుకాణాల వారీగా హమాలీల కేటాయింపు ప్రక్రియ పూర్తయిందని కరీంనగర్ జిల్లా హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మరియు ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హమారీ వర్కర్స్ యూనియన్ నాయకులు కండే లక్ష్మయ్య, రామచందర్, జానిమియా, గాలిపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు. లేబర్ కమిషనర్ గారి సూచనల మేరకు వారు చెప్పినట్టుగా హోల్సేల్ వెజిటేబుల్ వెండర్ వెల్ఫేర్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా హమాలీ వర్కర్స్ యూనియన్ తరఫున ఇరు వర్గాలుగా మాట్లాడుకొని దుకాణాల వారీగా ఇవాళ హమాలీ కార్మికులను ఇవాళ దుకాణానికి వాళ్ళ హమాలీలను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనము ఏదైతే కోరుతా ఉన్నామో ఆ కోరిన విధంగా హమాలీ కూలీ రేట్లు పెంచడం కోసం ఈ నెల 10 తారీఖు లోపు సమావేశాన్ని ఏర్పాటు చేసి నూతన కూలీ రేట్లను పెంచుకోవాల్సిందిగా డీసీఎల్ గారు చెప్పినారు. ఆ డీసీఎల్ గారు చెప్పిన విధానం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధికారత కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని, చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల బిల్లును ఎలాంటి నిబంధనలు లేకుండా తక్షణమే ప్రవేశపెట్టి అమలు చేయాలని సిపిఐ సీనియర్ నాయకులు ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి డిమాండ్ చేశారు.
ఇక గురువారం గోదావరికని భాస్కర్ రావు భవన్లో జరిగిన జాతీయ మహిళా సమైక్య 72వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కనకరాజు, మహిళా సమైక్య నాయకులు ఆసాల రామ, శనిగరపు తిరుమల, సిపిఐ ప్రజా సంఘాల నాయకులు కరీం, శేఖర్, ఆసిఫ్, ఆఫీస్ కార్యదర్శి తోడుపు నూరి, రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. NFIW అనేది ఏ విధంగా మనకు పిలిపించిందో పోరాటానికి, ఉద్యమాలకు, ఉయ్యాల లూపు చేయి ఉద్యమాలు నడపాలని చెప్పింది. కేవలం ఉయ్యాల లూపుడు వంటింట్లో పనిచేయడం కాదు, మన సమస్యల కోసం మనం అవసరమైతే రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు నడిపిస్తామని చెప్పింది NFIW. ఈ సందర్భంగా NFIW యొక్క 72వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోదావరికని నగర సమితికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి NFIWకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. కమాన్పూర్ మండలం గుండారం గ్రామంలో సర్పంచ్ జంగిలి పోసాలు అధ్యక్షతన గురువారం గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ అధికారులు హాజరైనారు. ముందుగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులు కోసార పరీక్షలు చేయించుకొని పంటలు సాగు చేసుకోవాలని సూచించిన విత్తనాలను నాటుకోవాలని, వర్షాధార పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. యువత గంజాయికి, మత్తు పదార్థాలకు అలవాటు పడి మంచి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కమాన్పూర్ ఎస్ఐ కొట్టే ప్రసాద్ అన్నారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యాధికారి సల్మా అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రియాంక, ఉప సర్పంచ్ రాజేందర్, ట్రాన్స్కో ఏఈ అశోక్, పంచాయతీ కార్యదర్శి ప్రసాదులతో పాటు వార్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. దానివల్ల గవర్నమెంట్ ఒక 4 లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకి ఇస్తుంది. అది చాలా మందికి తెలియదు. ఒకవేళ నిజంగానే వడదెబ్బతుంది చనిపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ చేసిన తర్వాత పిఎంఈ చేస్తారు. పిఎంఈ చేసిన తర్వాత రెవెన్యూ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళకి పంచనామా చేసుకుంటారు. దాని తర్వాత ఎంపీడీఓ గారు, మేము ముగ్గురం కలిసి కమిటీ ఉంటుంది, ఆ కమిటీ ప్రకారం పంపిస్తే మీకు 4 లక్షల రూపాయలు పడతాయి. ఇది నేను ఎండాకాలం ఇది ఒకటి నాకు ఉపయోగపడేది. తర్వాత మనకి ఎంత టెక్నాలజీ వచ్చినా, ఎంత శాస్త్ర పరిజ్ఞానం వచ్చినప్పటికీ కూడా వ్యవసాయం అన్నది మన ప్రధానం అనేది మన వెన్నుముక లాంటిది. ఇలా చూస్తున్నారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఏఐ అంటే కొత్త టెక్నాలజీ వచ్చింది. మనిషి ఉన్నా మనిషి లేకున్నా చేసినట్టు చూపిస్తుంది. ఈరోజు మనది ఎంత లోపల తీసుకెళ్తుందంటే చివరికి మనం పరికరాలను అయిపోతాం. సైన్స్ చాలా మంచిది, టెక్నాలజీ చాలా గొప్పది. మీరు చూసిన వాట్సాప్ చూసినాం కదా, ఇలా మనం మొబైల్ చూసినా మన కుటుంబాన్ని కూడా పట్టించుకుంటలేము, మన పిల్లల్ని పట్టించుకుంటలేము. పొద్దున లేస్తే ఫస్ట్ చూసేది మొబైల్ చూస్తున్నాం. స్వచ్ఛ నగరంగా రామగుండంను తీర్చిదిద్దడానికి నగరపాలక సంస్థతో ప్రజలు సహకరించాలని స్థానిక శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. వార్డు సందర్శనలో భాగంగా గురువారం 57వ డివిజన్, ఎన్టీఆర్ నగర్, భవానీ నగర్ తదితర ప్రాంతాల్లో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్యతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా చేపట్టిన పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఒక పక్క నగరపాలక సంస్థ శుభ్రం చేస్తుంటే మరో పక్క రోడ్లు, కాలువల్లో చెత్త పడేయడం సరికాదని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ముస్తఫా, చిదురాల నాగరాజు, గట్ల రమేష్, దూలికట్ట సతీష్, నగరపాలక సంస్థ ఏఈ మనోజ్, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, మెప్మా సిఓ శమంత, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. చేసుకుంటే ఏమైతుంది అంటే వాళ్ళే ఇద్దరు పని చేసుకుంటామని చెప్పి అద్భుతమైన నిర్మాణానికి ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నాం. మార్పు మొదలైంది. ప్రతి డివిజన్లో రోడ్లు, డ్రైన్లు, రోడ్లు, లైట్లు, మంచినీటి వ్యవస్థతో పాటు అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేసే కార్యక్రమంలో అద్భుతంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఇది మన నగరం, మన ఊరు, మన ఇల్లు ఏ రకంగా అయితే శుభ్రంగా పెట్టుకుంటామో అదే మాదిరిగా మన వాడల్ని, ఇంత ఖర్చుతో చేస్తున్న రోడ్లని, డ్రైన్లని, మంచినీటి వ్యవస్థని, మౌలిక వసతులు అన్నింటిలో కూడా భాగస్వాములై కాపాడుకునే ప్రయత్నం మొదటిగా చేయాలి. రెండోది, ఎంత చేసినా కూడా చెత్తా చెదారం మీ ఇంటి ముంగట
గడ్డి మొలిస్తే పీకకపోతే, మన ఇంటి ముంగట చెత్త మనం తీసుకోకపోతే ఎన్ని రకాలుగా చేసినా కూడా వృధా. ఈరోజు ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఈ ఇంటి పక్క ఇక్కడ నివాసం ఉండేవాళ్ళు 2 నిమిషాలు కష్టపడితే ఆ చెట్టు ముళ్ళ చెట్టు తీసేయచ్చు, కానీ తీయరు. చిన్న చిన్న అవసరాలను మన బాధ్యత కలిగిన పౌరులుగా నగరాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఇలా హైదరాబాద్ లాంటి నగరాలు, ఇతర ప్రాంతాల నగరాలు, వేరే దేశాల్లో ఒక వాడ ఉంటే సొసైటీగా మారి అక్కడికక్కడ వాళ్ళు క్లీన్ చేసుకుంటూ ఉంటారు. ఖర్చుతో కూడుకున్నటువంటి ఒక చిన్న సమన్వయంతో చేసేటువంటి పనులు అవి చేసే బాధ్యత ఆ కాలనీ వాసులు, వాడవాసులు అందరూ కలిసి చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ప్రభుత్వం చేసే పని, మున్సిపల్ చేసే పని ఖచ్చితంగా చేస్తాం. బ్రహ్మాండమైన రోడ్లు, డ్రైనేజీలు కట్టిస్తాం, నీళ్ళ వ్యవస్థ ఇస్తాం, కరెంట్ ఇస్తాం, ఏది కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ దాన్ని పూర్తిగా మెయింటైన్ చేసేది, దాన్ని ఓఎన్డి అంటారు. ఓఎన్ఎం అంటే ఓవరాల్ మెయింటెనెన్స్. దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. ఇప్పుడే ఒక డ్రైన్లో చూస్తూ ఉన్నా, లారీ టైర్లు, ట్యూబ్లు, ఇంట్లో పడుకునే పరుపు దాంట్లో పడేది. నీళ్ళు ఆగిపోతే అది మన ఇంటికే వస్తుంది చివరికి. అక్కడెక్కడో పడేసినాం అనుకుంటే ఇక్కడ నుంచి పోయిన నీళ్ళు ఆగిపోయి అది తీయక ఇక్కడ మన ఇంట్లో నీళ్ళు కూడా పోవు. చిన్న ఆలోచన. ఇలాంటి చేయకుండా మున్సిపల్ వాళ్ళని పిలిపించి దాన్ని చేసే కార్యక్రమం చేయాలి. స్థానిక నాయకుడికి ఫోన్ చేసి పిలిపించుకోవాలి, లేదా మేయర్ గారిని కలవాలి, అక్కడ ఉన్న అధికారిని కలవాలి. అక్కడ కూడా పట్టించుకోకపోతే శాసనసభ్యుడిగా నన్ను కలవండి, నేను ఒక ఫోన్ చేయండి. రోజు ఏదో ఒక నాయకుడు, మేము ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం ఇవాళ మీ అందరి సంక్షేమం కోరుకునే ప్రభుత్వం, అద్భుతంగా నిధులు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఇలా కనివీని ఎరగని రీతిలో నిధులు తీసుకొచ్చి అద్భుత పరిపాలన కొనసాగుతుంది. హైదరాబాద్ తెలంగాణలో సవరించిన భూముల మార్కెట్ విలువలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. భూముల విలువలు సవరణ శాస్త్రీయంగా హేతుబద్ధంగా చేపట్టామన్నారు. క్షేత్రస్థాయి అధ్యయనం, మార్కెట్ పరిస్థితుల మేరకు కొత్త విలువలు ఉన్నాయన్నారు. నిపుణుల సూచనల, అధికారులు సలహాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రాంతాల వారీగా మార్కెట్ ధరలు, రిజిస్ట్రేషన్లు పరిశీలించామన్నారు. ఇప్పటికే అధిక మార్కెట్ విలువలు ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి పెంపు ప్రతిపాదించలేదని చెప్పారు. కోర్ అర్బన్ రీజియన్ క్యూర్, హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, ఫ్లాట్లకు కనీస ప్రాథమిక ధరలను నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల పోషకాహార స్థాయిని మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల్లో జూన్ 12 నుంచి బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తొలి దశలో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. అంగన్వాడీ సేవలను మరింత బలోపేతం చేయడం, చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం అందించడం, బాలల పరిరక్షణ సూచీలను మెరుగుపరచడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. పైలట్ ప్రాజెక్టు ఫలితాలను పరిశీలించిన అనంతరం రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఈ పథకాన్ని విస్తరించే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు రాష్ట్రంలో గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఉమ్మడి వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్, సిద్దిపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని అంచనా వేసింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. రామగుండం, తెలంగాణ ఉద్యమకారులుగా పేరుగాంచిన బీఆర్ఎస్ నేత గోపు ఐలయ్య ఏదో గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. వారి పార్థివ దేహానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. గౌతమి నగర్ ఉన్న ఆయన నివాసం నుంచి నిర్వహించిన అంతిమయాత్రలో కొప్పుల ఈశ్వర్ పాల్గొని వారి కుటుంబానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పుట్ట మధుకర్, దాసరి మనోహర్ రెడ్డి, దివాకర్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక్ హరే, డీజీపీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి, పెంటా రాజేష్ మరియు మాజీ జడ్పీటీసీ అమల నారాయణ మరియు అనేక నేతలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. అభివృద్ధి కార్యక్రమాల వివరాలు, ప్రభుత్వ పథకాల సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాలని రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజు ఠాకూర్.
పాఠ్య పుస్తకాలు అమ్మితే ప్రత్యక్ష పోరాటాలకు దిగుదాం. విద్యార్థి యువజన సంఘాల హెచ్చరిక. కాంగ్రెస్ ప్రభుత్వంలో సింగరేణి సంస్థను నిర్వీర్యం కుట్రలు చేస్తున్నారని టీబీజీకేఎస్ అధ్యక్షులు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.